వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. గీత ఏ ఇంగ్రీడియంట్ తీసుకెళ్తుందో, దాంతో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూద్దామా? హాయ్, ఊరించి వంటకు స్వాగతం. డిఫరెంట్ ప్లేసెస్ లో టేస్టీ ఊరించి వంటలు చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు మనం రాయలసీమ రుచులను చూడబోతున్నాం కర్నూలులో. ఓకే అండి, మరి ఇప్పుడు నేను కర్నూలులోనే కృష్ణానగర్ లో ఉంటున్నా. మన పార్టిసిపెంట్స్ ఇంట్లో ఉన్నాను, చూస్తున్నారు కదా, అందరు రెడీగా ఉన్నారు. పరిచయం చేసుకుందామా? హాయ్ 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 హాయ్, బాగున్నారా? బాగున్నారా అండి? హాయ్ గీత, వెల్కమ్ టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ పేరేంటండి? మంజుల అండి. మంజుల గారు, ఒకసారి మన ఆడియన్స్ అందరికి హాయ్ చెప్పండి. ఎవరు వచ్చారు మీకు ఈరోజు సపోర్టర్ గా? మా అమ్మాయి అండి, యామిడి సంతోషి. హాయ్ అండి, వాళ్ళకు కూడా ఒకసారి హాయ్ చెప్పేసి. ఓకే, మీ పేరేంటి? శైలజ అండి. శైలజ గారు, మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. మరి మీ సపోర్టర్ ఎవరు? మా ఫ్రెండ్ అండి. పేరేంటి? భానురేఖ. భానురేఖ. హాయ్. ఓకే ఓకే, సో మరి చూద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చూద్దామండి. చూస్తాను. మీ మెయిన్ ఇంగ్రీడియంట్ సజ్జలు అండి. ఇక్కడ ఎక్కువ చేస్తారు కదా, రాయలసీమ స్పెషల్ అండి. రాయలసీమ స్పెషల్ కదా. సో కాబట్టి ఈరోజు మీరు ఏం చేయాలంటే సజ్జలతో చక్కగా మంచి వెరైటీస్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఇవి మంచిదని తెలుసు కానీ దీంతో ఏమేం చేసుకోవాలో చాలా మందికి తెలియదు కదా. సో ఈ రోజు మీరు సజ్జలతో మంచి వెరైటీస్ చేస్తే అందరూ చక్కగా చూసి నేర్చుకుంటారు అనమాట. ఓకేనా? ఓకే. సో ఏం చేయొచ్చు మీరు మీ సపోర్టర్స్ తో మాట్లాడుకుని నాకు చెప్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, కానివ్వండి. ఓకే, మరి సజ్జలతో ఈరోజు ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దామండి. మంజుల గారు ఏం చేస్తారు? గీత, నేను సద్ద రొట్టెలు చేస్తాను గీత. సజ్జ రొట్టె. రొట్టె. ఓకే, శైలజ గారు మీరేం చేస్తారు? సద్ద దీపి గారెలు చేస్తామండి. సజ్జ తీపి గారెలు. గారెలు. సో మీరు గారెలు, ఈవిడేమో రొట్టె. రొట్టె. వెరీ గుడ్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? గారెలా? గారెలు చేయించుదామా? గారెలే చేయించండి. మా రొట్టె వేడి. మీ రొట్టె వేడిగా ఉంటే బాగుంటుందా? సరే, ఫస్ట్ శైలజ గారు వంట చేస్తారండి. సజ్జ తీపి గారెలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సజ్జ తీపి గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, బెల్లం అరకప్పు, గసగసాలు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సజ్జ తీపి గారెలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. శైలజ గారు స్టార్ట్ చేద్దామా? చేస్తామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ ఒక కప్పుకి ఒక హాఫ్ కప్పు వాటర్ పోయాలండి. కరగబెట్టాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించండి. ఒక కప్పు బెల్లము. ఇప్పుడు బెల్లం వేసుకున్నాము, తర్వాత వాటర్ పోసుకోవాలా. ఇది జస్ట్ కరగాలండి. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత స్టాప్ చేసి ఈ పిండిలో వేసుకోవాలండి. సో అయితే ఈ బెల్లం కరిగిన తర్వాత ఆ పిండిలో కలుపుకోవాలా? ఇప్పుడు అది సజ్జ పిండి కదా, ఇది కొంచెం పొంగు రావాలా? ఇంకొక కొంచెం రావాలి. అంటే ఇప్పుడు ఇంక ఇందులో వాటర్ ఏం వేయకుండా మొత్తం ఈ బెల్లం పాకంతోనే పిండి కలుపుకోవాలా? అవునండి. మళ్ళీ ఇది ఎక్కువ వాటర్ పట్టదండి. సరిపోతుందా ఇది? చాలు. ఓకే, ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ పిండి అంతా వేసేసి, పిండిలోకి బెల్లం పాకం అంతా వేసేసేయాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఇవంతా మిక్స్ చేస్తున్నాం గీత. ఓకే ఓకే, ఇది అయితేనే ఆయిల్ పెట్టి డీప్ ఫ్రైకి పెట్టేద్దామా? పెట్టేస్తాము. వేయండి. సో మనకు మామూలుగా బూరెలు ఎలా అయితే స్టోర్ ఉంటాయో ఇవి కూడా స్టోర్ ఉంటాయి. ఇవి కూడా అలాగే ఉంటాయి. 1 మంత్ వరకు ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ వేయట్లేదు కాబట్టి. గీత, ఇప్పుడు ముద్ద అయిపోయింది. చిన్న ఉండలుగా తీసుకుని గారెలుగా వేసుకోవడమే. ఓకే ఓకే, సో అది గారెలుగా వేసేసి డీప్ ఫ్రై చేయడమే. సో ప్లాస్టిక్ కవర్ మీద ఒత్తేసుకుంటే బాగా వచ్చేస్తాయి మనకి. అంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుందా పిండి, ఇలా విరిగినట్టు? అట్లేం లేదండి, మామూలుగా.
సెట్ చేసేసుకొని సెట్ వేసేసుకోవచ్చా? చేసుకోవాలి అంతే. ఓకే. పల్చగా చేయాలా లేకపోతే కొద్దిగా మందంగా? పల్చగా కావాలంటే బాగా కరకరలాడుతూ ఉంటుంది, మందంగా తడితే మెత్తగా ఉంటాయండి. బాగా పల్చగా తట్టగిన కొంచెం కరకరలాడుతుంటాయి. మనకి ఎలా కావాలనుకున్నా అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇలా చేసుకుంటే డీప్ ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేస్తే పచ్చిగా ఉంటుంది. ఓకే. నూనె కాగింది గీత, వేసేస్తాము. సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెడితే హైలో ఉంటే మాడిపోతుంది. ఓకే. శైలజ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ వారు ఏం చేస్తుంటారు? మా ఆయన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ అండి. అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తున్నారా? పేరేంటి? సతీష్ అండి. సతీష్ గారు. పిల్లలు? పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి లిఖిత అండి, ఆ అమ్మాయి విజయవాడలో బీటెక్ సెకండ్ ఇయర్ అండి, కేఎల్ యూనివర్సిటీ. ఓకే. ఇంకొక అమ్మాయి 9th అండి, కర్నూలులోనే శ్రీ చైతన్య స్కూల్లో చదువుతోంది. అమ్మాయి పేరు? నిహిత అండి. లిఖిత, నిహిత. అవునండి. ఓకే. ఇది చూడండి, ఇది చాలండి, చాలు. మర్చిపోయావు. ఇలా వేయించేసిన వేస్తే అవి బాగా ఖర్చుకుంటాయి. బాగా ఖర్చుకుంటాం. ఇలా నొక్కినప్పుడు వేస్తే మాడిపోతాయి. అవునండి, అంటే నూనె అంతా పీల్ చేస్తుందండి. దీనిపైన ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు వేస్తేనే వెంటనే చల్లారిన వేడిపైన గసాలు వేసుకోవాలి. సో ఇవన్నీ చక్కగా ఇలా వేయించేసుకుని గసగసాలు వేస్తే రెడీయా? రెడీ అయిపోయిందంటే ఫినిషింగ్ గార్నింగ్ జీడిపప్పు. డెకరేషన్ బాగా చేస్తున్నావు శైలజ. థ్యాంక్స్ మంజుల. ఇంతకీ మీ ఇద్దరు ఏమవుతారు? మా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? ఓకే. బెస్ట్ ఫ్రెండా? వెరీ గుడ్. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది గీత గారు. ఇంకేమన్నా ఉందా? టేస్ట్ చేయడమే ఆలస్యం. డెకరేషన్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్ తో ఫుల్ఫిల్ అయిపోయిందా డెకరేషన్? వెరీ గుడ్. ఓకే అండి, మరి వేడివేడిగా సజ్జ తీపి గారెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. సజ్జ తీపి గారెలు తయారు చేసే విధానం. సజ్జలు పిండి కొట్టి ఉంచాలి. పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరగనిచ్చి సజ్జ పిండిలో వేయాలి. దీనిలో యాలకులు పొడి వేసి ముద్దలా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని గారెల్లో వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గసగసాలు జల్లి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే సజ్జ తీపి గారెలు రెడీ. సజ్జ తీపి గారెలు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. శైలజ గారు కాసేపు చక్కగా మీ గారెల్ని ఇలా పెట్టేద్దాం. ఓకేనా? రెడీయా మీరు మంజుల గారు? రెడీ అండి. సజ్జ రొట్టె కదా? అవునండి. అంతేనా? ఓకే, మరి సజ్జ రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సజ్జ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. సజ్జ రొట్టెకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మరి ప్రాసెస్ చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.